నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో మార్చ్ 28వ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది. ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీన రాశిలో సంచారం చేస్తున్నారు. అది మనందరికీ తెలుసు. అయితే 2025 జూలై 13వ తేదీ నుంచి 2025 నవంబర్ 28వ తేదీ వరకు అంటే దాదాపు 138 రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఏదైతే శని మీన రాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ 138 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి, మరియు వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహ వలన ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు. ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. మీ మీన రాశిలో శని గనక 0, 1, 2 బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం. ఎవరి జన్మ జాతకంలో అయితే శని 3, 4 అష్టకవర్గ బిందువులు గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం. అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. పూర్తిగా నెగిటివిటీ ఉండదు, అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు, పూర్తిగా శుభం కూడా ఉండదు. మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది. 0, 1, 2 అంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి. ఎవరి జాతకంలో అయితే 5, 6 గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కాస్త లేట్ అయినా, అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా, సో 5, 6 బిందువులు గనక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శుభ ఫలితాలు వస్తాయి అని అర్థం. అయితే 7, 8 బిందువులు గనక ఇచ్చి ఉంటే ఎవరి జన్మ జాతకంలో అయినా 7 లేదా 8 బిందువులు గనక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు. చాలా బాగుంటుంది వాళ్ళకి. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం. ఓన్లీ 0, 1, 2 బిందువులు ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఒడిదొడుకులు, ఇబ్బందులు, కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి. సో అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక అష్టకవర్గ బిందువులని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది, అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ 2025 మార్చి నుంచి దశమ స్థానంలో శని సంచారం అనేది జరుగుతున్నది. ఇంకా 2.5 సంవత్సరాల పాటు శని సంచారం దశమ స్థానంలోనే జరగబోతున్నది. ఇప్పుడు జూలై నుంచి నవంబర్ వరకు ఏదైతే ఈ 138 రోజుల పాటు శని ఆయన దశమ స్థానంలోనే వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారో ఈ వక్రించిన శని వలన మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అని తెలుసుకుందాం. దానికన్నా ముందు దశమ స్థానంలో శని వచ్చిన తర్వాత మీరు ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశమ స్థానంలో శని రాగానే చూడండి, జాబ్లో కొంచెం ఒత్తిడి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒత్తిడి అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరగడానికి అవకాశాలు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ శని ఎంటర్ అయ్యారు, దశమ స్థానంలో సంచారం చేస్తున్నారు. కొంచెం ఎక్కువ పని భారము, మీపైనే ఎక్కువ చేసుకోవడము, అంటే మీ హైయర్ అఫీషియల్స్ మీరే ఈ పని చేయగలరు, మీరు చేస్తారు అని మీపైనే ఎక్కువ ఒత్తిడి పెట్టడం లాంటిది. తర్వాత ఈ ఒక ఇంటికి సంబంధించినది, ఇల్లు కొనుగోలు చేయాలి, లేదా సైట్ కొనుగోలు చేయాలి, లేదా ఉన్న ఇంటిని బాగు చేయించుకోవాలి అని ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి అవకాశాలు వచ్చినట్లే వచ్చి కొంచెం స్లో డౌన్ అవుతూ ఉంటుంది. స్లోగా మూవ్ అవుతూ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ ఒక సమయంలో అష్టకవర్గ బిందువులను చూసుకోండి. మీరు దశమ స్థానంలో
ఎన్ని అష్టకొరక బిందులు ఇచ్చారు అనేది చూసుకోండి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే కొంచెం జాబ్ పోగొట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. గృహంలో కూడా అంటే ఇంట్లో కూడా ప్రశాంతత లేకపోవడం లాంటిది, ఇవన్నీ కొంచెం నెగటివిటీ ఉంటుంది. అదే అష్టకొరక బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే ఉద్యోగంలో పని భారం పెరిగినా, ఎంత ఒత్తిడి ఉన్నా వాటిని బాగా చేసి, ఆ పని కంప్లీట్ చేసి, ఆ వర్క్ కంప్లీట్ చేసి, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి, సో హార్డ్ వర్క్ నేచర్, చాలా మంచి ఒక జాబ్ చేస్తున్నాడు, మంచి వర్క్ చేస్తున్నాడు ఈ అబ్బాయి అని ఒక మంచి పేరు తీసుకురావడానికి అవకాశాలు ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, ఉద్యోగం చేసే చోటు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే గృహపరమైన మీరు ఏదైతే ఇల్లు కొనుగోలు చేయాలి, వీటిలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, లేదా వెహికల్ రిలేటెడ్ వాహనం కొనుగోలు చేయాలి, ఇలా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కాస్త శుభ ఫలితాలు వచ్చే సూచనలు అష్టకొరక బిందులు ఎక్కువ కనుక ఇచ్చి ఉంటే ఇది ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు వక్రించి ఏదైతే 138 రోజుల పాటు వక్రించి సంచారం చేస్తున్నారో, ఈ ఒక సంచారంలో మీరు ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు, లేదా గృహం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, లేదా సైట్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, లేదా ఏదైనా వెహికల్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుంది. అంటే ఏదైనా కొనుగోలు చేయడమో, లేదా ఏదైనా ఇల్లు కొనుగోలు చేయడమో, సో ఇలాంటివి జరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ దశాభుక్తి ప్లస్ అష్టకొరక బిందువులు. అంటే వక్రించిన శని వలన మిథున రాశి వాళ్ళకి కాస్త బాగుంటుంది అని అర్థం. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో గృహపరమైన అంశాలు కావచ్చు, ఇంటికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ మానసిక పరంగా, శారీరక పరంగా ఏదైనా కంఫర్ట్, వెహికల్ రిలేటెడ్ కావచ్చు, వాటిలో సక్సెస్‌ని చూసే కాలమనే చెప్పవచ్చు. అయితే స్టిల్ పని భారం పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ పని చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే జూలై 27వ తేదీ తర్వాత సెప్టెంబర్ 13వ తేదీ వరకు కుజుడు కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. అంటే తల్లి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. ఇదేంటండి, ఇందాకే మీరు బాగా చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇలా చెప్తున్నారు. కుజుడు వస్తే ఉన్నాడు కదా, కుజుడు వస్తున్నాడు కాబట్టి కొంచెం స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. గృహపరమైన అంశాలలో. అంటే ఇల్లు కడతా ఉన్నారనుకోండి, ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆకస్మికంగా లేబర్స్ చేంజ్ అవ్వడము, లేబర్స్‌ని చేపించడము, వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వడం లాంటిది, ఒక ఇరిటేషన్. వెహికల్ రిలేటెడ్, ఈ వెహికల్ నచ్చలేదు, ఇంకొక వెహికల్ కొంచెం కొత్తది, ఇంకా ఒకటి మోడల్‌గా వచ్చిండేది, కొత్త మోడల్ తీసుకోవడం, దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ప్రమేయము. ఇది ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ అనేది ఈ కుజుడు ఎప్పుడైతే వస్తాడో అందుకే జరగబోతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు వెహికల్ రిలేటెడ్, ఇల్లు కొనుగోలు చేయాలి, జాబ్ చేంజెస్, ఇవన్నీ కూడా కొంచెం మానుకుంటే మంచిది. లేదంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు కూడా, చదువుకునే పిల్లలు కూడా చాలా మీరు కాన్సంట్రేషన్ పెట్టి చదివితే మాత్రమే మీకు మంచిది. లేదంటే కొంచెం వెనక్కి పడే ఆస్కారాలు ఉంటాయి. ఈ మిథున రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది గాయత్రి మంత్ర పఠన చేసుకోండి. ప్రతిరోజు తప్పనిసరిగా హనుమాన్ చాలీస పారాయణం రాత్రిపూట పడుకునేటప్పుడు, లేదా పొద్దున్నే ఇంట్లో అందరూ వినేలాగా ఒక ఆడియో పెట్టడానికి ప్రయత్నం చేయండి. వీలైతే కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్ళి కొద్దిగా నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఈ సమయంలో మిథున రాశి వాళ్ళు అన్నెసరీ జర్నీస్‌ని అవాయిడ్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.